అందరికీ నమస్కారం. టీజీ టెక్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలో ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం చెప్పుకుందాము. సో, ఇక్కడ మన టాపిక్ వచ్చేసి వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాలను సమర్థించేవారు. అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్‌మెంట్ పైన హెరిడిటరీ యొక్క ప్రభావాలను సపోర్ట్ చేసేవారు. ఎవరెవరంటే ఇక్కడ ఫ్రాన్సిస్ గాల్టన్. సో, తను పరిశోధన చేసింది ప్రముఖ వ్యక్తుల కుటుంబాలను. సో, మనం ఫ్రాన్సిస్ గాల్టన్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, తాను 'హెరిడిటరీ జీనియస్' అనే గ్రంథాన్ని రాశారు. ఇక్కడ ఫ్రాన్సిస్ గాల్టన్ కొంతమంది రాజవంశీయులు, పండితుల, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి, ఆయా కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఆయా లక్షణాలను అలవరుచుకున్నారని తెలిపాడు. సో, తరువాత ఇక్కడ డగ్డేల్. సో, తాను మ్యాక్స్ జూక్స్ కుటుంబాలపైన పరిశోధన చేశాడు. సో, తర్వాత గొడ్డార్డ్. తాను మార్టిన్ కల్లెకాక్ ఫ్యామిలీ పైన పరిశోధన చేశాడు. ఇక్కడ మందబుద్ధి మరియు ఇంటెలిజెంట్ వైఫ్స్ ఉన్నారు. సో, మందబుద్ధి గల వైఫ్‌కి మందబుద్ధి అయినటువంటి పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే ఇంటెలిజెంట్ వైఫ్‌కి ఇంటెలిజెంట్ పిల్లలు పుట్టడం జరిగింది. సో, అందువల్ల హెరిడిటరీ యొక్క రోల్ ఉందని ఇక్కడ గొడ్డార్డ్ సపోర్ట్ చేశారు. సో, తరువాత డాక్టర్ విన్సిప్ ఎడ్వర్డ్ పైన పరిశోధన చేశాడు. తర్వాత ఫ్రీమెన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులపైన పరిశోధన చేయడం జరిగింది. తరువాత పియర్సన్ డార్విన్ కుటుంబం పైన పరిశోధన చేయడం జరిగింది. సో, తర్వాత కెల్లాగ్ తాను డొనాల్డ్ మానవ శిశువు, గువా చింపాంజీ శిశువు పైన పరిశోధన చేయడం జరిగింది. అంటే ఇక్కడ కెల్లాగ్ దంపతులు తమ బిడ్డ డొనాల్డ్‌తో పాటు చింపాంజీ శిశువు గువాను పెంచారు. బట్ వాటి ప్రజ్ఞలో తేడా అనేది ఉంది. వాళ్ళు ఇద్దరిని పెంచారు. ఇక్కడ మానవ శిశువు, అలాగే చింపాంజీ శిశువు. కానీ వారి యొక్క ఈ ప్రజ్ఞలో తేడా ఉండడం జరిగింది. డొనాల్డ్ ఇక్కడ ప్రజ్ఞ అలాగే మూర్తిమత్వాన్ని కనబరిచాడు. గువ మాత్రం దుమకడం, పరిగెత్తడాన్ని ప్రదర్శించింది. అంటే ఇక్కడ హెరిడిటరీ అనువంశికత అనేది మెయిన్ రోల్ ఉంటుందని కెల్లాగ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో, వీళ్ళు ఇలా ఇక్కడ వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావాలను ఇలా వాళ్ళు పరిశోధించి సమర్థించడం జరిగింది. సో, తర్వాత ఇక్కడ శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరికనే ఏమంటారంటే యూద జీవనం అంటారు. అంటే గ్రెగరియోస్‌నెస్. సో, తర్వాత ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సెక్షన్ 17 క్లాజ్ 1 సబ్ క్లాజ్ 2, 2 క్లాజ్ ఏ, 2 క్లాజ్ జి ప్రకారం పిల్లలను ఎటువంటి శారీరక, మానసిక వేధింపులకు గురి చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన శిక్షకు గురి అవుతారు. సో, మనకు డైరెక్ట్ క్వెషన్ అడగవచ్చు. ఇది ఏ సెక్షన్ ప్రకారం లేదా ఏ చట్టం ప్రకారం జరిగింది? ఇలాంటి క్వెషన్స్ అడగవచ్చు కాబట్టి, మనం ఇక్కడ ప్రతి పాయింట్ గూడా ఇక్కడ మీకు ఇప్పుడు ఈ పీడీఎఫ్‌లో కనబడే ప్రతి పాయింట్ గూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వెషన్స్ అనేది రావచ్చు కాబట్టి, మీరు స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి, లేదా నోట్స్‌లో రాసుకుంటే మనకు రివిజన్ టైమ్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డైరెక్ట్ క్వెషన్స్ అనేది రావచ్చు కాబట్టి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.